లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మేడంతోని సోరియాసిస్ అంటే ఏంటి, మరి దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఏంటనేది మేడం మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వింటర్ కాలంలో ఎక్కువగా వినిపిస్తుంటుంది సోరియాసిస్ అని చెప్పేసి. అసలు సోరియాసిస్ అంటే ఏంటి మేడం? అసలు ఈ సోరియాసిస్ అంటే ఇది ఒక చర్మ సమస్య. దీన్ని వాతరక్తం అని కూడా అంటారు, గజ చర్మ కుష్ఠం అని కూడా అంటారు ఈ సోరియాసిస్ని. ఈ సోరియాసిస్ని అసలు ఎలా అంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది మనకి. మరి మేడం ఇప్పుడు ఇందులో మనం ఈ పిక్చర్లో చూస్తే అంటే ఈ 6 ప్లేసెస్లో వస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ ఉంది. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఏమైనా ఇచ్చింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది మేడం? అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఇది బ్లడ్లో నుంచి మనకి స్టార్ట్ అవుతుందంటే. సో ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ అసలు ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీ అనేది కొంతమందికి స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న కొంచెం దోద రావటం, చిన్న చిన్న మచ్చలు, కురుపులు, గుల్లల్లా వస్తాయి. సో దీన్ని మీరు వెంటనే కనిపెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ అలా మీకు తెలియకుండా ఏదో నార్మల్గా వచ్చింది వేడి వల్ల గుల్లలు వచ్చినాయిలే, లేదంటే కొంచెంసేపు పిల్లలు మట్టిలో ఆడుకున్నారు కదా సో దానివల్ల వచ్చిందిలే అని చెప్పి మీరు అశ్రద్ధ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ చిన్న గుల్లల్లా వచ్చి టోటల్గా మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక కేసెస్లో. కొంతమందికి ఏంటంటే తలలోనే ఉంటుంది. సో ఆ తలలో చుండ్రు రూపంలో డాండ్రఫ్ రూపంలో రాలిపోతూ ఉంటుంది కొన్ని కేసెస్లో. కొంతమందికి ఏంటి అని అంటే ఇలా ఉంటాయి కదా మనకి, సో ఈ సైడ్ వస్తుంటుంది. కొంతమందికి పాదాల పైన మోకాళ్ళ వరకు వస్తుంది. కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉంటుంది ఎక్కువగా ఇచ్చింగ్. కొంతమందికి ఏంటి అని అంటే ఈ సోరియాసిస్ ఓన్లీ వీపు మీదే కనిపిస్తుంది. వీపు మీద నుంచి ఈ మెడ వరకు అసలు ఇంకా పింక్ కలర్లో వస్తుంది. ఎక్కువగా దురద పెట్టడం, విపరీతమైన మంట. వాళ్ళ బాధను అసలు చూడలేము. ఏంటంటే వాళ్ళు సోషల్గా బయటికి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తారు 10 మందిలో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కూడా వీళ్ళు దురద వేసినప్పుడు కొంచెం గోకడం వల్ల కూడా వీళ్ళకి సోషల్గా కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాన్ఫిడెన్స్గా తక్కువ అవుతారు. పక్క వాళ్ళు వీళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం, అసహించుకోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు. ఈ సోరియాసిస్ అనేది నార్మల్గా ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు ఓకే, అది సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే గోర్ల మీద ప్రభావం చూపిస్తుంది. సో ఈ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెయిల్స్ అనేవి పటుత్వం కోల్పోయి పిండిలాగా పొడిగా రాలిపోతూ ఉంటాయి. ఓకే. మరి మేడం అంటే ఇప్పుడు సోరియాసిస్ అనగానే అసలు ట్రీట్మెంటే ఉండదు, ఇంకా జీవితాంతం టాబ్లెట్స్ వాడాలా, లేకపోతే సివియర్గా అయితే పెయిన్ భరించాలి అంటారు. నిజానికి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదు అని చెప్పి ప్రజల్లో అపోహ అయితే ఉందండి. కానీ దీన్ని నివారించవచ్చు. పథ్యం అనేది ఉండాలి ఈ సోరియాసిస్కి ఫస్ట్. ఓకే. ఎలాంటి పథ్యం అని చెప్పుకుంటే మనం కొంచెం దురదని పెంచేది ఏదైతే పుండ్లు ఇచ్చింగ్స్ అవి ఉంటాయో అవి అవాయిడ్ చేసే, వాటిని పెంచే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాలి. వాటిలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వంకాయ, గోంగూర, శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి ఆఫ్ చేయాలి. శనగపిండితో వండే ఏ బజ్జీలు ఏవైతే చేసుకుంటారో అవి ఆఫ్ చేయాలి. శనగ నూనెను కూడా ఆఫ్ చేయాలి. ఓకే. ఓవరాల్గా శనగకు సంబంధించి ఇంకేం అన్నీ తీసేసేయాలి. ఇంకొకటి నాన్ వెజ్ విషయానికి వస్తే వీళ్ళు చికెన్, ఎగ్, పుట్టగొడుగులు ఉంటాయి కదా, మష్రూమ్స్, సో అవి కూడా వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. సాల్ట్ అనేది వాళ్ళు పూర్తిగా తగ్గించుకోవడం మంచిది. అంటే తినాలి, ఎలా అంటే టేస్ట్కి సరిపడా కాకుండా ఏదో లైట్గా కొంచెం చల్లేసుకొని ఫుడ్ మీద తింటే ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఫుడ్ పరంగా చూసుకున్నప్పుడు కూడా చాలామంది అంటే తీసుకుంటారు, మీరు అన్నట్టు ఫుడ్లో ఉప్పు తక్కువ చేస్తే పెట్టంటున్నారు. అండ్ అలాగే చిన్నపిల్లలలో వచ్చినా లేకపోతే కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు మధ్య వయసు వాళ్ళకి వస్తే వాళ్ళు చెప్పుకొని ఉంటారు, కానీ చిన్నపిల్లలలో వస్తే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి? ఇది ఒక ఏజ్ అయితే లేదండి సోరియాసిస్కి. ఫస్ట్ వచ్చేసి ఇది కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది. ఏంటంటే జనరేషన్స్లో ఎవరికైతే బ్యాక్ జనరేషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి గినక ఈ సోరియాసిస్ ఉంటే దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి బాడీలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిందో, మన ఇమ్యూన్ అనేది టోటల్గా డౌన్ అయిందో అప్పుడు ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా మనకి అటాక్ అయ్యి అది ఫస్ట్ మన చర్మం మీద చూపిస్తుంది. సో టోటల్ మన ఇమ్యూన్ పవర్ అనేది తగ్గినప్పుడు కూడా
సో ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక కేసెస్లో. చిన్నపిల్లల్లో ఎలా వస్తుంది అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉంటారండి, చిన్నపిల్లల తల్లులకి కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సోరియాసిస్, గజ్జి ఇలాంటివి. ఏంటంటే వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్స్లో ఎలా ఉంటారు, పక్కనే కూర్చుంటారు. సో రకరకాల వాతావరణంలో పెరిగిన వాళ్ళు వస్తుంటారు కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే ఆటల ద్వారా లేదా కొన్ని స్కిల్స్ ద్వారా వాటి ద్వారా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మట్టిలో ఆడుకుంటారు, ఆడుకున్నప్పుడు ఆ హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోకుండా వాళ్ళు డైరెక్ట్గా అలానే, ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉండరు కదా, టీచర్స్ చెప్పినా కూడా కొంతమంది వినరు స్టూడెంట్స్, వాళ్ళు ఏం చేస్తారంటే కలుపుకొని తినటం అలా చేయడం వల్ల కూడా వస్తుంది. ఇంకొకటి వాళ్ళు ఆ స్కూల్ నుంచి ఇంటికి రాగానే చక్కగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఏది ఉండదు, ఏదైనా చిన్న బ్యాక్టీరియా వైరస్ అటాక్ అయినా కూడా పోతుంది. అలా కాకుండా రాగానే వచ్చి మదర్ లేదా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉండటం వల్ల కూడా సో కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంటుంది వింటర్లో, మరి ఈ టైంలో ఎవరికైనా ఎక్కువ మందికి వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ సోరియాసిస్ అనేది ఒక సీజన్ అనేమీ లేదు, వింటర్ దగ్గర నుంచి సమ్మర్ అన్ని సీజన్స్లో ఉంటుంది. కాకపోతే ఇదేంటి అని అంటే వింటర్ సీజన్లో కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఏంటి అని అంటే వింటర్ సీజన్ అంటే ఏంటి, మనకు కొంచెం వాతావరణంలో కూడా తేమ ఉంటుంది. సో తేమ ఉండటం వల్ల అదేంటంటే స్ప్రెడ్ అవ్వదు, పొట్టు అనేది కొంచెం తక్కువగా రాలుతుంది. సమ్మర్ సీజన్లో ఏంటి కొంచెం బాడీ డ్రై అవుతుంటుంది. సో డ్రై అయినప్పుడు ఇది పొడి పొడిగా రావడం, పొట్టు రావడం, పాము కోసం రంగు తెల్లగా ఉంటుంది కదా చేప పులుసులు, సో ఆ టైంలో అలా రావడం, కొంతమందికి అయితే బ్లడ్ వస్తుంది కొన్ని కేసెస్లో, కొంతమందికి అయితే పుండ్లు పడి అందులో నుంచి చీము గారడం ఇలా కూడా ఉంటుంది. ఓకే, సో కేర్ అయితే తీసుకోమంటారు, ఓవరాల్గా కేర్ అయితే తీసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ కేసెస్లో ఎవరైనా కానీ ఫ్రూట్స్ అనేవి కొంచెం వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి సోరియాసిస్ ఉన్నవాళ్ళు. సో నేను చెప్పిన విధంగా ఈ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ చేసే వాటిని అవాయిడ్ చేయండి. వీళ్ళు ఏం చేయాలి అని అంటే కొంచెం న్యాచురల్గా ఉండేవి తీసుకొని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండే వాతావరణంలో ఉండటం వల్ల ఈ సోరియాసిస్ని పెంచకుండా అంతవరకు అదుపు చేసుకోవచ్చు. దీనికి నివారణ ఉందా అని మనం చెప్పుకుంటే దీనికైతే నివారణ ఉంది. సో ఆయుర్వేదంలో ఏంటి అని అంటే ఫస్ట్ వేపాకు ఉంటుంది కదా, సో ఈ వేపాకుని పసుపు కొమ్ములు ఉంటాయి కదా, సో ఈ పసుపు కొమ్ములు వేపాకు రెండు మెత్తగా నూరుకొని దీన్ని కొబ్బరి నూనెలో ఈ ముద్ద వేసి బాగా కొంచెం మరిగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ముద్ద ఏదైతే ఉందో దాన్ని తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ నూనెలో మరిగించి ఆ తర్వాత ఆఫ్ చేసి వడగట్టి ఎక్కడైతే ఈ సోరియాసిస్ ఈ మచ్చలు ఇవన్నీ ఉన్నాయో బాడీలో కానీ తలలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా ఇలా పూయడం వల్ల ఈ సోరియాసిస్ అనేది ఈ మచ్చలు అనేవి కంట్రోల్ అయ్యి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే, ఇది ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా ఉంటే మరి అప్పుడు ఏం చేయమంటారు? ఓకే, ఇంటర్నల్గా ఏంటి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ మనం డైలీ రైస్ కుక్ చేసుకుంటాం. సో మనం కుక్ చేసుకునే రైస్లో కొంచెం ఎసురు ఎక్కువగా పోసుకోవాలి, వాటర్ ఎక్కువగా పోసుకుంటే గంజి ఉంచుకుంటాం కదా, సో ఆ గంజి మినిమం 100 or 200 ml ఉండేటట్టు ఉంచుకొని అందులో కొంచెం గల్లుప్పు లేదా సైంధవ లవణం సో అది వేసుకొని దాంతోపాటు ఇంకొంచెం పసుపు వేసుకొని ఉదయం సాయంత్రం రెగ్యులర్గా 2 or 3 months తాగినట్టయితే కొంతవరకు దీన్ని మనం నివారించుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటి అని అంటే మామిడి గింజల్లో జీడి ఉంటుంది కదా, సో ఆ జీడిని మీరు కొంచెం శుభ్రం చేసుకొని పొడి చేసుకొని దీన్ని లోపలికి తీసుకోవడం వల్ల కూడా ఇది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో ఇవి న్యాచురల్గా మీరు చేయగలిగేవి, ఇవి చేస్తే మీకు చాలా వరకు తగ్గుతుంది. సో వీటికి కూడా తగ్గలేదు అని అంటే దీనికి సోరియాసిస్కి మన దగ్గర ఆయుర్వేదంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. స్క్రోల్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేయండి. సో దీనికి ట్రీట్మెంట్ ఇప్పించి మేము పూర్తిగా క్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. మీకు కూడా సోరియాస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేసేసేయండి. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.